మీరు చేసిన తప్పు వల్ల మా జీవితాలు నాశనం అయిపోయాయి తెలుసా? బాబు మీరు కోపడ్డంలో తప్పులేదు. జరిగిన విషయం తెలుసుకోవడానికి మాకే 3 రోజులు పట్టింది. మిమ్మల్ని కాంటాక్ట్ చేసి చెప్దామంటే మీరు జైల్లో ఉన్నారని తెలిసింది. మేము వదిలేసింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీంని. ఈ విషయం బయటపడితే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి అలా అని చెప్పేసి మమ్మల్ని ఇరికించేస్తారా? మీకు తెలుసు, డాక్టర్కి సొసైటీలో ఒక్కసారి బ్యాడ్ నేమ్ వస్తే మొత్తం లైఫ్ రూయిన్ అయిపోతుంది. ఐఎమ్ రియలీ సారీ. అప్పటి నుంచి మీ ఫ్రెండ్ని స్పెషల్ వార్డ్కి షిఫ్ట్ చేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. పోలీసులు వస్తే నయం ఇంకా కోమాలో ఉన్నాడని చెప్పి మెయింటైన్ చేస్తున్నాం. ఇంకో వారం రోజుల్లో మీ ఫ్రెండ్ స్పృహలోకి రావచ్చు. సారీ సార్, ఇదంతా నా వల్లే జరిగింది. చచ్చిపోతున్న మా సుబ్బుగాడిని బతికించారన్న ఒకే ఒక కారణం వల్ల వదిలేస్తాను మిమ్మల్ని. రే ఆపరా, ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. ఆ ఫోన్ ఇటీరా. ఏమైపోయా తమ్ముడు? అన్నా ఘోరం జరిగిపోయిందన్నా. ఏమైంది? మీ వదినికి ఏమైనా? వీడి పులకేసి. అది కాదన్నా, మేము ఇరుక్కున్న దొంగతనం కేసు ఉందే, అది ఎవరు చేశారో తెలిసిందన్నా. ఎవడో నయీమంట. నయీమా? వాడితో మీరెందుకు పెట్టుకున్నారు? మాకేమైనా సరదానా అన్న? హాస్పిటల్లో జరిగిన మిస్టేక్ అది. అన్నా ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలన్నా. ఏంటి తమ్ముడు 100 రిక్వెస్ట్ చేస్తావు? ఆర్డర్ వేయాలి నువ్వు. ఓకే సరే, నేను ఫోన్ చేసే అంతవరకు మీరు ఎక్కడా బయట తిరగండి. మీరు పోలీసుల కంటపడితే మనం ఏం చేయలేవు. అంతగా మీరు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళండి. నీకు తోడుగా నా మనిషిని ఒకటిని పంపిస్తాను. తమ్ముడు సారీ తమ్ముడు, మీ నాన్న ఫ్రెండ్స్ అని తెలియక మిమ్మల్ని కొట్టినాను. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, మీకోసం ప్రాణం ఇస్తాను తమ్ముడు. చెప్పండి తమ్ముడు, ఇంతకీ మీరు జైలు నుంచి బయటకు ఎలా వచ్చారు? ఎవడో సోను సెట్ అండి అన్న, చెరోపతి పంచుకుందాం అంటే బయటకు తీసుకొచ్చాడు. సోను సేటా? ఏంట్రా మద్రాస్ టికెట్లు వేయమని ఇక్కడ వచ్చి దాక్కుంటే వదులుతారనుకున్నావా? అవి క్యాన్సిల్ చేసి ముంబైకి. సోను సేట్ హైదరాబాద్ కా బాద్షా. సోను సేట్ పైన చేసుకుంటావరా? ఒక్క బుల్లెట్ తల ముక్కల్ ముక్కల్. కాల్చరా, ఇక్కడ కాల్చు, ముక్కలైపోవాలి. నిన్నెందుకు కాలుస్తానే? నేను నిన్ను కాల్వనే. ఏంద్రా నువ్వు హైదరాబాద్ కు డాను అంట? అదే లేదరా. చెప్పరా, అందరు డాన్లు అయితే మేమెందుకురా సిటీలో ఊరోజు పారిపోవాలనా? అంత మాట నేనెందుకంటారా? నీకు ఏకలవ్య శిష్యుండానా? అరే వీళ్ళని తీసుకపోయి ఏం చేద్దాం అనుకున్నారా? నేనేం చేస్తానా? వీళ్ళు దొంగతనం చేసిన కంపెనీ ఓనర్ ఏమైనా పట్టుకురమ్మన్నా? వాడికేంట్రా మధ్యలో రికవర్ చేసేది పోలీసులు కదరా. అనా ఇదేదో పెద్ద వ్యవహారం లాగుందనా? కుర్రాడని డబ్బుల్ని పట్టకొస్తే 20 లక్షలు ఇస్తానన్నా. కింద ఒకడు వెయిట్ చేస్తున్నాడు, వాడు నయీం దగ్గరికి తీసుకెళ్తాడు. సరే అన్న సరే, టేక్ కేర్. తమ్మి, మీరు వెళ్ళిన తర్వాత జైలుకి పోలీసులు వచ్చారు, మీకోసం ఎంక్వైరీ చేశారు. మీరు బయటికి వెళ్ళినట్లు తెలిసిపోయింది. ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను, మీరు జాగ్రత్త. మేము బయటకు వచ్చినట్టు పోలీసులకు తెలిసిపోయిందంట. అవునా? రే ఇప్పుడు ఎలా రా? పదరా పదన్న. ఎక్కడ్రా? ఆ పాడుపడ్డ బంగ్లాలో ఉన్నాడన్నా. అన్నీ వెళ్తానా ప్లీజ్? పో తమ్ముడు, వాడు చాలా డేంజర్, జాగ్రత్త. నువ్వు ఈడుతూ ఉండు, మేము వెళ్ళి ఆడుతూ వస్తాం. అలాగే. ఎవడో చూడు.
इधर नईम। ये बुढ़ा कौन रे? तेरा दोस्त है क्या? ఇంట్రడక్షన్ టైం లేదు, 10 డబ్బులు తీసుకొని బయలుదేరపా. नईम रा। రేయ్ నువ్వు అదేదో అరుస్తూ చెప్తావంట కదరా, ఎలా రా? నయీం రా. రేయ్ ఈ అబ్బా నయీం నే తంతారా? రేయ్ పెట్లప్పని తెలుసారా నీకు? నా మేనమావ, నా లైఫ్ లో ఆడే పెద్ద విలన్. ఆడనే 5-6 సార్లు తన్నేసి వచ్చాను. నువ్వెంతరా నీ అబ్బా నయ్యరా? मार मार मार। ఏదో పీక్తా వచ్చారు, అప్పుడే కారు పోయిందా? मार 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 साले। రే ఇక చాలరా, కోడికెళ్ళి లోపు చచ్చిపోయి ఉన్నాడు. చల్ బే. అన్నా ఇక్కడ నయం గాడికి వచ్చిందన్నా. షాబాష్ తమ్ముడు షాబాష్. తాట తీసాం. ఏ టైం అవుతుంది, కోర్టు క్లోజ్ చేస్తారు, త్వరగా త్వరగా. సార్ జైలు నుంచి వస్తున్నా సార్, వాళ్ళు బయటకు వచ్చేసారంట. సార్ తిట్టకండి సార్, నా సిన్సియారిటీ గురించి మీకు బాగా తెలుసు. నేను ట్రైనింగ్ లో గోల్డ్ మెడలిస్ట్. లాస్ట్ టైం పాలిటిక్స్ వల్ల నాకు పరమేశ్వర చక్రం మిస్ అయింది సార్. అది చనిపోయిన వాళ్ళకి ఇస్తారు మనం. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను సార్. సివిక్ సెన్స్ ఉండదు, అంబులెన్స్ వెళ్తాను కూడా దారి ఇవ్వడం తెలియదురా. ట్రాఫిక్ లో కొడవలేంట్రా. వెళ్ళవయ్యా వెళ్ళు. సార్ వాళ్ళు సిటీలో ఎక్కడ ఉన్నా నా కళ్ళ నుంచి తప్పించుకోలేరు సార్. వాళ్ళని పట్టుకున్న తర్వాతే కృష్ణ మనోహర్ మీకు ముఖం చూపిస్తాడు. ఎస్ సార్. ఈడో జఫాగాడు. దడన్నా ఈడి పరిస్థితి ఏంటి? రై ఫోన్ చేయరా మీ ఓనర్ కు. తప్పదానా? హలో కుర్రాళ్ళు క్యాష్ రెడీ. సంజీవ్ నగర్ చౌరస్తలో ఉన్నాం. సోను సైడ్ హైదరాబాద్ కా బాద్షా. రే ఆ కారు మా ఎండి గడిగారా? ఎప్పటికా ఎండి రెండు ప్రాణాలు వదిలిన డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తారా నీ చెప్ప? రే కేసులో ఇరుక్కుంది మేము, రికవరీ చేయాల్సింది పోలీసులు. మధ్యలో నీదులేంటో. అది కాదురా, అందులో కొన్ని దొంగ నోట్లు ఉన్నాయి. దొంగ నోట్లు? సాక్ష్యాధారాలను పరిశీలించిన పిదప ఎంఎస్ సెక్యూరిటీస్ లో జరిగిన దొంగతనం కేసులో అసలైన నిందితుడు నయీం అని కోర్టు విశ్వసిస్తోంది. ఏటీఎంల ద్వారా దొంగ నోట్లు చలామణి చేస్తూ ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఎంఎస్ సెక్యూరిటీ సంస్థను సీజ్ చేసి ఆ సంస్థ అధినేతను అదుపులోకి తీసుకోమని ఆదేశించడమైనది. దొంగతనం చేయకపోయినా అలాంటి ప్రయత్నమే తప్పుగా భావిస్తూ వీరబాబు, అజయ్, కిరణ్లకు 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, వాళ్ళు కోర్టులోనే ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? జైలు నుంచి తప్పించుకున్నందుకు. పదా మేము అక్కడికే డ్రాప్ చేస్తాం.
మాధవి బాయ్. శుభగడి జాగ్రత్త. అలాగే. బాయ్. బాయ్. టేక్ కేర్. ఓకే. సిద్ధు టేక్ వెళ్ళమా. రెడీ సైలెన్స్ ప్లీజ్. టేకింగ్. రేపటి నుంచి హౌస్ సీన్స్ కదా. ఓకే ప్యాకప్. సూపర్ రా. వారిని అవ్వా ఈడూరులోకి వచ్చాడంట్రా. ఎరా బాబు ఎరా బాబు. ఎవరు రేట్ అలా వచ్చేస్తున్నాడు? ఈడే రామా మిస్డ్ కాల్ సూర్బాబు గాడు. నేనంటే పిచ్చా ఎదవకి. సూర్బాబు అరే జాగ్రత్త పడిపోతావు. తిరుగుళ్ళు ఎక్కువైపోయి కొడక ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎత్తవేట్రా? నీ మీద ఎంత భయం కట్టించుకున్నాను తెలుసా? ఎత్తలేదా? ఒరే నా సాయి శక్తిలో ప్రయత్నం చేశాను రా. వీలవలేదురా. పద. ఒరే అబ్బాయి వెళ్ళరారా. పట్టుకో చేయలేకెత్తుంది. నమ్మకస్తుడేనా? పర్లేదు మనడే పద. హీరోయిన్ కి ఇవాళ షూటింగ్ లేదంటరా. ఉంటదిరా. రూమ్కి వెళ్ళాలి మాడుకుందా. మనిషికి జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవచ్చు, కానీ అన్నింట్లోనూ మనకు తోడు ఉండేది ఓ మంచి ఫ్రెండ్ మాత్రమే. మనం ఎన్నైనా పోగొట్టుకోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఫ్రెండ్ని పోగొట్టుకోకూడదు. ప్రపంచంలో ఉన్న మంచి ఫ్రెండ్స్ అందరికీ మా ఈ యువత అంకితం. లాంగ్ లివ్ ఫ్రెండ్షిప్. Come on, life is calling. The joy within is smiling. Oh, my heart is singing. Come on, life is calling, there's no falling. Let's go, go, yo. జోరై సాగే యువత. యువతంటే ఇంతేరా, యావత్ ప్రపంచమంటారా. ఓ వరదై వచ్చారా, రణవారదినే ముంచారా. మే సిద్ధం సైనికులై, ఈ యుద్ధం మా కుదిలై. రుదిరం ఎదురై రాకున్నా ఋతువులమై సాగేనా. వర్ణాలిన్ని ఉంటాయా, వర్ణనలోనే ఉంటాయా. గెలుపంటేనే గమ్మత్తేరా, అలుపే లేని ఓ మత్తారా. ప్రేమికులే మేమంతా, ఆశ్రామికులై రోజంతా. ఎదురిస్తే మీరంతా, ఎదురిస్తే మీరంతా. Come on, life is calling. The joy within is smiling. Oh, my heart is singing. Come on, life is calling, there's no falling. Let's go, go, yo. ఆ దొంగతనం మనం చేయలేదని లోకానికి తెలియదురా, కానీ మనకి తెలుసు కదరా. అది మర్చిపోయి నా దగ్గర డబ్బులున్నాయని, సిమ్రన్ నా ఫ్రెండ్ అని, అసలు ఏం జరగనట్టు ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నావు కదరా. రే అయినా నువ్వు ఎలా పోతే మాకేంటి? నీతో పాటు మేము అందరూ అనుభవించాలా? రే తాడు బొంగరలేనుడివి నీకెందుకురా ప్రేమ తొక్కాని కమిట్మెంట్స్, దాని జీవితాన్ని నాశనం చేయడానికి. అయినా నీకు అసలు ఎవరి ఫీలింగ్స్ బాధలు అనవసరం. నువ్వు సుఖంగా ఉన్నావా లేదా అంతే. నువ్వెప్పుడు అంటుంటావే నీ చుట్టూ వాళ్ళందరూ